నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా ఓటమిని ఒప్పుకుందని చెప్పేసి ఇరాన్ సంచలనమైన ప్రకటన చేసిందనమాట. ప్రస్తుతం 14 రోజుల పాటు కాల్పుల విరమణ మాత్రమే జరిగిందని చెప్పి, యుద్ధం ఆగలేదని చెప్పి అమెరికా ఒకవైపు ప్రకటన చేస్తూ ఉంటే, మేము ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఇరాన్ బేషరతుగా ఆమోదించాలి, అంగీకరించాలని చెబుతూ ఉంటే, మరోవైపు ఇరాన్ మాత్రం మేము 10 పాయింట్ల ప్రతిపాదన పెట్టాము, దానికి అమెరికా అంగీకరించింది, అమెరికా తన యొక్క ఓటమిని అంగీకరించిందని చెప్పి ప్రకటించింది. వివరాల్లోకి వెళితే, అమెరికా ఓటమిని ఒప్పుకొని తమ షరతులన్నిటినీ అంగీకరించిందని చెప్పి ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అలాగే ఇక స్టేట్మెంట్లో మనం చూసుకుంటే కానీ ఇక పైన అమెరికా ఇరాన్ పైన దాడులు చేయదు, హార్ముజ్ పైన ఇరాన్ నియంత్రణ కొనసాగింపు ఉంటుంది, హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో పూర్తిగా ఇరాన్ దేశం ఆధీనంలో ఉంటుందని చెప్పేసి యురేనియం ఎన్రిచ్మెంట్ కూడా అంగీకారం తెలిపిందనమాట. యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇరాన్కి అప్పగించిందని చెప్పేసి స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అలాగే ఇరాన్ పైన ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేసిందని చెప్పేసి, అలాగే ఇరాన్ దేశానికి యుద్ధంలో నష్టపోయిన కారణంగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి అమెరికా అంగీకరించినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టేట్మెంట్లో పేర్కొంది. అలాగే రీజియన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్థావరాలలో ఉన్న అమెరికా బలగాలను ఉపసంహరించుకొని ఆ యొక్క ఎయిర్ బేస్లను మూసివేయాలని చెప్పేసి దానికి కూడా అమెరికా అంగీకరించిందని చెప్పేసి, ఫ్రీ చేసిన ఇరాన్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమెరికా విడుదల చేస్తూ ఉందని చెప్పేసి, ఇరాన్ బలగాల అనుమతితో హార్ముజ్ నుంచి ఇకపైన ప్రయాణం కొనసాగుతూ ఉందని చెప్పేసి, ఇరాన్ సైనికులు బలగాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నౌక వారి వద్ద నుంచి అనుమతి తీసుకొని హార్ముజ్ జలసంధిని క్రాస్ చేస్తూ ఉందని చెప్పేసి ఇరాన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. దీనిపైన అమెరికా స్పందించాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.